మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. అవులా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? ప్రీవియస్లీ 2007 బిఫోర్ I was running my solar business. ఓకే. సో నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. 2007లో అప్పుడు అమెరికన్ బబుల్ ఒకటి వచ్చింది. అండ్ దెన్ లైఫ్లో మళ్ళీ ఒకటి స్టార్ట్ చేయాలి బిజినెస్ అన్నది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనేసి. ఇంత కరేజ్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? చాలామంది ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్సూ చేద్దాం అనుకుంటారు, అన్నీ పెట్టుకొని కూడా చేయలేకపోతారు. నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే ఎంతోమంది నాకు సపోర్ట్ చేస్తున్న వల్లే ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఈ నిర్ణయాన్ని కూడా రావటం కారణం ఏంటంటే నా గతం జర్నీలో కూడా దేర్ ఆర్ ఆల్వేస్ గుడ్ పీపుల్ ఆల్సో. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. వితౌట్ ఐ సైట్ కూడా లేనప్పుడు అంత కరేజ్ ఎలా? అంటే మీకు చాలామంది సపోర్ట్ చేశారు ఈ జర్నీలో? ఏదో రూపంలో దేవుడు మనకి సపోర్ట్ గ్యారంటీగా పంపిస్తాడు. ఇఫ్ మన ఇంటెన్షన్స్ క్లియర్ ఉన్నాయి అనుకోండి. బ్లైండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అయినా ఫార్మర్ దగ్గర నుంచి మళ్ళీ ఎండ్ ప్రోడక్ట్ లాగా ప్యాకేజ్ చేసి బయట కస్టమర్స్కి అమ్ముతారు. ఇది ఎక్స్పోర్ట్ కూడా చేయాలి అన్న నా దృక్పథం ఉంది దీని మీద. అండ్ మనకి చాలా మెటీరియల్స్, ఎన్నో రకాల మెటీరియల్ ఉన్నాయి. మనిషిని కలుసుకోవడం జరిగింది ప్రాసెస్లో. ఓకే. ఆయన ప్రకారం అయితే దాదాపు 160 వస్తువుల్ని తయారు చేశారు, రీసెర్చ్ చేశారు. ఓకే. సో రకరకాలు చాలామంది చేశారు కానీ ఎవరు సక్సెస్ అవ్వలేదు దీంట్లో. డిసేబుల్డ్ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసి ఆ డిహైడ్రేషన్ మషిన్ తీసుకున్న తర్వాత మినిమం టు మ్యాక్సిమం ఎంత ఇన్కమ్ అనేది ఇక్కడ అతను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మా ఫోకస్ ఎక్కడుందంటే ROI బాగుండాలి. ఎవరైనా ఒకసారి డిసేబుల్ పర్సన్ ఎవరు వచ్చినా కూడా we see them as our customer. ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక మషిన్. ప్రస్తుతానికి మీరు ఇప్పుడు తయారు చేస్తున్న ఈ మషిన్కి ప్రోటోటైప్ అనేది ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అంటే ఫండ్స్తో చాలా కూడిన విషయం ఇది. సో ఒకసారి ఈ ప్రోటోటైప్ అండ్ ఫైనల్గా మార్కెట్లోకి రావడానికి ఒక 1 year పడుతుందా సార్? బెటర్ టు టేక్ దాట్ ఒక 6 months to 8 months డ్యూరేషన్లో. ఇంకా చాలా మటుకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎంత మాకు బెనిఫిట్ అంటే సపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి. ఒక్కసారి మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత దీనికి ప్రైజింగ్ అనేది ఎలా ఉండబోతుంది సార్? అంటే దీంట్లో రేంజింగ్ చాలా ఉందండి. చిన్న సైజ్ నుంచి లార్జ్ స్కేల్ టన్స్లో కూడా చేయాలి. సో దెర్ ఈస్ నో లిమిట్ టు ద అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ దీనిలో మీరు చెప్పినట్టు పెద్ద ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ ఇంటిగ్రేషన్ విల్ ప్లే కీ రోల్. గవర్నమెంట్ ముందుకు వచ్చి మా అలాంటి వాళ్ళని విజిట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ మనం ఇచ్చిన కమిట్మెంట్ పూర్తిగా అవుతుందా లేదా. సో ఇలాంటి కొన్ని ఐడియాస్ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న కాన్సెప్ట్ తీసుకుని వెళ్తాం. వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఈ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ ఈ పాడ్కాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఈ పాడ్కాస్ట్ పూర్తిగా చూసిన తర్వాత మనం కూడా ఇంకెన్ని చేయవచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ మాత్రం మనకు తప్పకుండా ఈ పాడ్కాస్ట్ త్రూగా వస్తుంది. సో ఈ రోజు మనతో ఉన్నారు విష్ణు గారు ఫ్రమ్ అవులా సన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫౌండర్ అండ్ CEO. హాయ్ విష్ణు గారు. నమస్కారం ఆయుష్. హాయ్ సార్. సో ఎలా ఉన్నారు సార్? జై శ్రీ గణేష్. బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు మమ్మల్ని పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ మీకు, మీ శ్రోతలకి ప్లస్ ఆదాన్ మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు మమ్మల్ని పిలిచినందుకు. ఏదో చిన్న ఉడతా భక్తిలో పనులు చేసుకుంటున్నాం. ఇట్స్ అవర్ ప్లెజర్ సార్ టు హ్యావ్ యూ హియర్ టుడే. సో ఫస్ట్ మీ కంపెనీ గురించి మాట్లాడే ముందు కొద్దిగా మీ గురించి తెలుసుకుందాము, మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాము అని. అంటే మీరు బార్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ అయ్యారు అనేది ఒకసారి తెలుసుకుందాం సార్. తప్పకుండా. ఆయుష్ యాక్చువల్లీ నా బర్త్ ప్లేస్ వచ్చి మచిలీపట్నం. అండ్ మై ఫాదర్, మా నాన్నగారు ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు.
ఓకే. సో ఆయన 2 యుద్ధాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. చైనాతో పాకిస్తాన్ ఉన్నప్పుడు కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తాం జరిగింది. పుట్టిన తర్వాత పుడతాం నేను మచిలీపట్నం, కానీ అక్కడి నుంచి ఇంకా మా నాన్నగారితో పాటు మొత్తం పాన్ ఇండియా రకరకాల ప్లేసెస్లకు వెళ్ళేవాళ్ళం. అండ్ నా ఎడ్యుకేషన్ అంతా నార్త్లో జరిగింది. సో బేసిక్లీ నేను నార్త్లో దాదాపు కేవీ స్కూల్స్లోనే ఎక్కువ చదువుకున్నాను అనమాట. సో చదువుకున్న తర్వాత దెన్ హైదరాబాద్ రావడం జరిగింది. 1993లో హైదరాబాద్ వచ్చాం. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట. ఓకే. సో ఎడ్యుకేషన్ అని చెప్పారు కదా సార్, ఏ స్ట్రీమ్లో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేశారు? నా ఎడ్యుకేషన్ వచ్చి ఐ డిడ్ మై ఎంఏ ఇన్ సోషాలజీ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే. ఇదేంటంటే మన గచ్చిబౌలిలో ఉంది. అండ్ ప్రెసెంట్లీ పిహెచ్డి ఫ్రమ్ అంబేద్కర్ యూనివర్సిటీ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఆన్ ఆటోమేషన్ విత్ ఏఐ అగ్రోటెక్ స్టార్టప్స్ మీద చేస్తున్నాం అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సోషాలజీ పర్స్పెక్టివ్ నుంచి నేను దీంట్లో రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. దాదాపు అయిపోయింది రీసెర్చ్, సబ్మిట్ చేసుకోవాలి. ఆవులా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? అయితే ఇది మంచి క్వశ్చన్ అడిగారు ఆయుష్. దీనికి 2 ఫస్ట్ అసలు కంపెనీ ఎందుకు స్టార్ట్ చేసాము ఒక కాన్సెప్ట్ అయితే, మళ్ళీ ఈ పర్టికులర్ డైమెన్షన్ ఎందుకు వెళ్ళాం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఒకటి మాట్లాడుకుందాం, మేము ఎందుకు కంపెనీ స్టార్ట్ చేసామని. ఓకే. ప్రీవియస్లీ 2007 బిఫోర్ నేను ఐ వాజ్ రన్నింగ్ మై సోలార్ బిజినెస్. ఓకే. సో నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఐ వాంట్ టు బి అన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ టు ద నేషన్ త్రూ ద బిజినెస్. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్షన్ ఆల్సో. సో 2007లో అప్పుడు అమెరికన్ బబుల్ ఒకటి వచ్చింది. అండ్ దెన్ మాలంటోళ్ళు చిన్న చెత్క చాలా చిన్న సైజ్ యూనో మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ హ్యావ్ వాష్డ్ అవుట్. ఓకే. సో మళ్ళీ దెన్ ఐ హ్యావ్ టేకన్ అ జాబ్ విత్ ఐబిఎం. అండ్ దెన్ ఆపర్చునిటీస్ అన్నది చూస్తూ ఉన్నాను అనమాట. లైఫ్లో మళ్ళీ ఒకటి స్టార్ట్ చేయాలి బిజినెస్ అన్నది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అనేసి. సమ్వేర్ బిఫోర్ కోవిడ్ నేను ఒక ఫ్రెండ్తో కలుస్తూ అయింది. దిస్ పర్సన్ వాజ్ ఫ్రమ్ ఐఎమ్ అహ్మదాబాద్ నుంచి చేసుకొని నాతో 15 yearsగా కొంచెం టచ్లో ఉన్నాడు అనమాట. ఏదో డ్రై ఫ్రూట్ స్టోర్ పెడదాం అది ఇదని మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే నేను కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనేసి మాట్లాడాను. సో మాట్లాడితే సరే దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, మీరు ఇన్వెస్ట్ చేయండి అది అన్నారు. తర్వాత నన్ను డైరెక్టర్గా తీసుకుంటాం కూడా జరిగింది వాళ్ళు వన్ ఆఫ్ ద కంపెనీలో. సో ఆయన 9 కంపెనీ స్టార్ట్ చేశాడు. ఒక కంపెనీలో నన్ను కూడా డైరెక్టర్గా తీసుకున్నాను. ఒక రివోరా ప్రైవేట్ లిమిటెడ్ అనేసి ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీలో సిఇఓకి అసలు ఏం వచ్చేది కాదు. ఓకే. హెచ్ఆర్ పాలసీ నుంచి అన్నీ నేనే మెంటర్ చేస్తాం, గైడ్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం నేను వైజాగ్లో ఉండి వీళ్ళకి పాన్ ఇండియా ఫ్రాంచైజీస్ ఓపెన్ చేస్తాం, హెల్ప్ చేస్తూ మొదలుపెట్టాం. సో వైజాగ్లో అప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్లో స్టార్ట్ చేయించాం. సో ఇన్వెస్టర్స్ తెప్పించాను, అన్నీ జరిగినాయి. దిస్ జెంటిల్మెన్ నాకు ఏదో కొంచెం చిన్నగా డౌట్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ జస్ట్ బిఫోర్ కోవిడ్, ఓకే, జస్ట్ బిఫోర్ కోవిడ్ హీ హ్యాడ్ టోటలీ డ్యూప్ ద ఇన్వెస్టర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమైందంటే, మనం కష్టపడి మన నెట్వర్క్లో ఒకరిని తీసుకొచ్చి ఒకరిని నుంచోపెట్టిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి అన్నది మనం పసిగడతాం చాలా కష్టమే. తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇతను తెలిసినవాడు, అక్కడ ఇన్వెస్టర్ వచ్చింది కూడా పాపం షీ వాజ్ ఎ నర్స్. ఆవిడ లైఫ్ స్పాన్ డబ్బులంతా దీంట్లోనే పెట్టారు. ఆవిడ సంపాదించంతా ఈ ఫ్రాంచైజీలో పెట్టాం. ఇక్కడే బంజారా హిల్స్లో పెట్టాం అనమాట. ఓకే. దిస్ వాజ్ గోయింగ్ వెరీ గుడ్. ఎందుకంటే ఒక 5,000 నుంచి 30,000 బిల్లింగ్ వరకు వచ్చింది పర్ డే. ఇట్ వాజ్ అ గుడ్ ఇన్కమ్. ఆయన ఇచ్చిన ప్రామిసింగ్స్ అన్నీ బాగా నడుస్తూనే ఉంది. ఆయన ఇవ్వాల్సిన కమిట్మెంట్స్ మిస్ అవుతూ ఉన్నాడు. ఓకే. ఇది చాలా స్ట్రెస్ తీసుకొచ్చింది నాలో, ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చింది. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే, ఇంకొకరితో పాటు కలిసి చేసుకుంటే బిజినెస్ ఇస్ నాట్ అ సింగిల్ మ్యాన్ జాబ్, మనం ఒకరితో కలిసి చేసుకుందాం అన్న థాట్లో వచ్చాం అనమాట. ఓకే. సో ఫాలో అప్ చేసాం, ఫోన్లు ఎత్తలా. ఆయన గాజియాబాద్ నుంచి వచ్చేవాడు. సో దెన్ వీ అండర్స్టూడ్ అక్కడ ఏదో పెద్ద స్కామ్ అయింది, మనతో పాటు పెద్ద ఇదైంది. జ్యుడిషియరీ చూసినా, పోలీసు వాళ్ళు చూసినా ఎవరిది సహకారం లేకోకుండా ఉందన్నమాట మనకి.
సో దిస్ హ్యాస్ డీప్లీ హర్టెడ్ మీ. అండ్ దెన్ ఐ సెడ్, అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను, నా ఏ ఐడియాస్ అయినా, నా ఏ థాట్స్ అయినా, ఐ విల్ నాట్ వర్క్ ఫర్ అదర్స్. I will try to be on my own and see నేను how I can protect investors' money. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ డబ్బులు తీసుకొని వచ్చాడంటే అది కానీ మనం కరెక్ట్గా చూడలేదు అనుకోండి, ఫర్గెట్ అబౌట్ ఎకానమీ, ఫర్గెట్ అబౌట్ జీడిపి, ఇండియా విల్ బి అబ్సల్యూట్లీ ఇన్ అ రాంగ్ పాత్. సో మనకి ఒక క్లీన్ కంపెనీస్ అన్నది చాలా అత్యంత అంటే ఇంపార్టెంట్, అండ్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ నెసెసరీ ఫర్ పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ అస్. So this was the main, and this was the main reason why we got into being an entrepreneur, starting our own company rather than investing in somebody else's company. Okay. So we have lost money, we have burned ourselves, we have also felt that others are also got into the difficulty because of this. So being somebody from IIM, if this is the values that this IIM is teaching, I then decided, yeah, I can do much better than the IIM grads. So that's what the challenge that I have taken now. Okay. Yeah, sure. Sir, అంటే ఇంత కరేజ్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? చాలా మంది ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్సూ చేద్దాం అనుకుంటారు, అన్ని పెట్టుకొని కూడా చేయలేకపోతారు. అంటే మీరు జస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగానే ఎలా అంటే అంత కరేజ్ మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వితౌట్ ఐ సైట్ కూడా లేనప్పుడు అంత కరేజ్ ఎలా? అంటే మీకు చాలా మంది సపోర్ట్ చేశారా ఈ జర్నీలో? ఎస్ ఆయుష్, నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే ఎంతో మంది నాకు సపోర్ట్ చేస్తాం వల్లే ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఈ నిర్ణయాన్ని కూడా రావటం కారణం ఏంటంటే, నా గతం జర్నీలో కూడా దేర్ ఆర్ ఆల్వేస్ గుడ్ పీపుల్ ఆల్సో. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. So my wife is one such person who always push me towards these things or support ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళమని. ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల నాకు ఒకటి ఎంకరేజ్మెంట్, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద మంత్ శాలరీ రావాలి, డబ్బులు రావాలి. సో ఆ పర్టికులర్ యాంగిల్లో నన్ను ఎప్పుడు టై చేయలేదు. మై వైఫ్ హెస్ నెవర్ టైడ్ మీ ఫ్రమ్ దట్ యాంగిల్. సెకండ్, షీ ఈజ్ ఆల్సో సో కోఆపరేటివ్, నెవర్ ఆస్క్డ్ మీ నాకు ఇది కొని, నాకు అది కొని అన్నది కాన్సెప్ట్ లేదు. అండ్ వీఆర్ అబ్సల్యూట్లీ జీరో లోన్, మా తల మీద లోన్లు ఏమి ఉండవు. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మై ఫాదర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మై ఫ్రెండ్ హూ హ్యాడ్ హెల్ప్ మీ ఇన్ దిస్ లైఫ్. సో విత్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ సపోర్ట్ ఐ స్టార్టెడ్ దిస్ జర్నీ. ఓకే. సో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యూటిఫుల్ పీపుల్ ఐ మెట్, సో వన్ సచ్ ఈజ్ మన సుశాంత్ ఫ్రమ్ ఫార్మ్ సతి. సో వీ వాంట్ డిస్కస్ టుగెదర్. చాలా మంది యాజ్ అ స్టార్టప్ మీ కూడా సరిగ్గా గైడ్ చేయట్లేదు, అండ్ హీఈస్ అ సీనియర్ పర్సన్ ఇన్ దిస్ ఫీల్డ్. దాదాపు ఒక 3 years నుంచి ఉన్నారు. సో వీ సెడ్, వై డోంట్ వీ హెల్ప్ ఈచ్ అదర్ విత్ అవర్ స్ట్రెంగ్స్. సో ఇట్లా చూస్తే మనం అడుగు వేయాలే కానీ ఏదో రూపంలో దేవుడు మనకి సపోర్ట్ గ్యారంటీగా పంపిస్తాడు. ఇఫ్ మన ఇంటెన్షన్స్ క్లియర్ ఉన్నాయి అనుకోండి, ఐఎమ్ షూర్ మీకు కొంచెం కష్టాలు ఉంటాయి కానీ ఎంతోమంది మీతో పాటు వస్తారు, ఎంతోమంది మీతో పాటు నడుస్తాను రెడీగా ఉంటారు మీకు. సో దట్స్ ద ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ నాకు సుశాంతే కాకుండా చాలామంది పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు జెన్యున్లీ హెల్ప్ మీ, జెన్యున్లీ. సో యా, బట్ నథింగ్ షార్ట్ ఆఫ్ సుశాంత్. He's taking very actively supporting me in seeing that the idea that we have come up should really succeed. ఓకే. సో ఇప్పుడు ప్రోడక్ట్ గురించి మాట్లాడితే, సాంగి అనే పేరు మీరు ఏదైతే పెట్టారో ఒకసారి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా సార్? వాట్ ఈస్ సాంగి అనేది? Yeah, Sangi is a brand, SANGI. Okay. Smart, accessible, next generation, intelligent dehydrator. Okay. So why we said dehydrator ante, before we'll come to the part of why dehydration. So let's understand what made us to come this direction, Okay. It would be very interesting for me to answer. When in PhD chestu undaga, during my thesis I was going through with the GDP. So mana GDP enti, desham ela nadustundi, GDP ante enti, what are the goods and services that we generally work and how it comes to economy level. ఇవన్నీ చదువుతూ ఉండగానే అప్పుడు నా ఫోకస్ అంతా
మన ఫైనాన్స్ మినిస్టర్ కాన్వర్జేషన్ మీద జరిగింది. ఓకే సో ఫైనాన్స్ మినిస్టర్ డిసైడెడ్ దాట్ అవర్ జీడిపి షుడ్ బి $5 trillion ఆన్ సో అండ్ సో ఇయర్ అనేసి పార్లమెంట్లో పాస్ చేశారు ఆవిడ. అవును అది ఒకటి పాస్ చేస్తాం అన్నది ఒక విషయం, కానీ ఆ కన్విక్షన్ ఏదైతే ఆవిడ చెప్పారో నాకు బాగా అట్రాక్ట్ అయింది. నేను అది విన్న తర్వాత ఐ సెడ్ ఇది ఎలా జరుగుతుంది, మనం అప్పటికి ఇంకా $2 trillion కూడా సరిగ్గా లేవు, 2.3 అంత ఉన్నాం అంటే ద మూమెంట్ వెన్ షీ వాజ్ డిక్లేరింగ్ దిస్ ఇన్ ద పార్లమెంట్. అండ్ వి హావ్ టు అంటే ఇంకా మోర్ దెన్ డబుల్ చేయాలి. మోర్ దెన్ డబుల్. So then these are very interesting numbers to read and understand, because if you understand మనం లార్జర్ ఎకానమీ అర్థమైందంటే మనం బిజినెసెస్ ఈజీగా పొజిషన్ చేసుకోవచ్చు. సో నేను చదువుతూ ఉంటే ఐ హావ్ సీన్ సర్వీస్ సెక్టర్ నుంచి మనకి ఎంత రెవెన్యూ ఎంత జీడిపి వస్తుంది. సో ఇట్ వాజ్ 62% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత మనకి MSME స్మాల్ ఇండస్ట్రీస్ ఎంత పర్సెంటేజ్ ఉంది, దే వర్ హార్డ్లీ 27% or something. If I might be here and there with numbers, but I think these were the numbers that I was going through. ఫార్మింగ్ ఏమో మొత్తానికి పడిపోయి దాదాపు ఎంత ఐ థింక్ 15% ఎందుకు పడిపోయింది మొత్తానికి. వ్యవసాయం ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. నౌ ఇక్కడ నా ఫోకస్ అంతా అక్కడ ఆగింది. ఓకే నౌ వీళ్ళు వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఇస్ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఎలా చేద్దాం అంటే గవర్నమెంట్ హ్యాస్ అ బ్యూటిఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ కాల్డ్ స్టార్టప్. ఈ స్టార్టప్లో వాళ్ళు ఏం చేశారంటే ఫార్మర్ ఇన్కమ్ డబుల్ చేయాలన్నారు. ఓకే అంటే ఇది గవర్నమెంట్ చెప్తామే కానీ దీని కింద తొవ్వి చూస్తే మాత్రం చాలా విషయాలు ఉన్నాయి. ఓకే ఫార్మర్ ఇన్కమ్ డబుల్ చేయాలంటే ఎవ్రీబడీస్ ఫోకస్ విల్ బి టువర్డ్స్ టు ఫార్మర్. నో ప్రతి యూత్ విల్ ట్రై టు గో టువర్డ్స్ ఫార్మింగ్. ఫార్మింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ సెటప్ అ కంపెనీ. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యువర్ MSMEs, మీరు ఏదైతే కంపెనీ పెడతారో యూ కమ్ అండర్ MSME కదా. సో ఫార్మర్తో కనెక్ట్ అయ్యి మీరు MSMEని కూడా మల్టిప్లై చేసినప్పుడు దెన్ దీస్ మినిస్ట్రీస్ సెడ్ దట్ MSME ఇన్కమ్ షుడ్ డబుల్ ఇన్ నెక్స్ట్ 3 years అండ్ ఫార్మర్ ఇన్కమ్ షుడ్ డబుల్ ఇన్ నెక్స్ట్ 2 years or 2-3 years, రైట్. సో ఫార్మర్ ఇన్కమ్ అంటే మన ఎకానమీ 15% నుంచి 30%కి వెళ్తుంది కాంట్రిబ్యూషన్, అంటే మల్టిప్లై డబుల్ అవుతుంది కదా. సో అండ్ అప్పటికి నేను MSME ఫిగర్స్ చూస్తే MSE ఫిగర్స్ డబుల్ అవుతే 2.5 trillion టచ్ అవుతుంది ఇండియన్ ఎకానమీ. ఓకే సో ఆల్మోస్ట్ టు ద సేమ్ సైజ్ ఆఫ్ ది ఎకానమీ. And then the farming is getting doubled. Then understood, okay, the entire policies of the government is revolving majoritarily around these ways, so that farmer is protected, the youth is protected, the youth can go out and look for opportunities to solve some problems through engineering skills, and then they convert themselves into one small scale industries. సో ఇవన్నీ చూస్తూ ఉండగా నాకు విషయం ఏం కనిపించిందంటే ఫార్మర్ ఈజ్ హ్యావింగ్ అ మేజర్ సెట్ బ్యాక్ అండ్ లాసెస్. అంటే ఎక్కువగా నష్టపోతున్న వాళ్ళు ఫార్మర్స్ ఎక్కువ నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ ఫార్మర్స్ ఎందుకు నష్టపోతున్నారు అన్నది మళ్ళీ స్టడీ చేసుకుంటే పోస్ట్ హార్వెస్టింగ్లో మేజర్ ఇష్యూస్ వీళ్ళకి స్టోరింగ్ మీద, ఆ స్టోర్ అయిన తర్వాత మార్కెట్ కనెక్ట్ సరిగ్గా లేకపోతే మార్కెట్ రీచ్ అవ్వలేక, కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఇచ్చుకుంటాను డబ్బులు కూడా తిరిగి రావట్లేదు, అందుకని పక్కన పడేస్తున్నారు. సో ఈ పక్కన పడేస్తున్నారు, ఎందుకు పడేస్తున్నారు అని మళ్ళీ రీసెర్చ్ మొదలు పెడితే ఆ పక్కన పడేసిన దానివల్ల వచ్చే గ్యాసెస్ ఆర్ మిథేన్ జనరేట్ సాయిల్ డిగ్రేడేషన్ కూడా అవుతుంది వాళ్ళకి. ఓకే ఇవన్నీ చూసిన తర్వాత బికాజ్ నేను డిఫెన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కదా. సో ఫార్మర్ అనగానే ఇట్స్ వెరీ క్లోజ్ టు హార్ట్. మా తాతగారు వాజ్ అ ఫార్మర్. సో ఐ ఫెల్ట్ వీ నీడ్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ స్పేస్. ఓకే సో ఈ స్పేస్లో ఏం చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ టైంలో ఫ్యూ ఇయర్స్ అగో గోయింగ్ బ్యాక్ టువర్డ్స్ కోవిడ్ టైం, మై వైఫ్ వాజ్ ఇంట్రెస్టెడ్. ఆవిడ ఏమనుకున్నారంటే ఇంట్లో ఆవిడ చాలా మంచి ఫుడ్ తయారు చేస్తారనమాట. ఈ ఫుడ్ అన్న మనం ఏమైనా స్టోర్ చేసి మనం ఆర్మీ వాళ్ళకి బార్డర్ పంపించగలుగుతాం అన్న థాట్ వచ్చిందనమాట. అయితే ఆ థాట్ని ఆవిడ ఏం చేశారంటే ఐఎమ్ బెంగళూరు ఏదో కాంపిటీషన్ ఉంటే పెట్టారు. వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు రిజెక్ట్ చేశారో లేకపోతే యాక్సెప్ట్ చేయలేదు. మొత్తానికి షీ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ దట్ థాట్. ఐ సెడ్ లెట్ us now take it forward and work on this అనేసి అప్పుడు మేము ఫ్యామిలీలో డిస్కస్ చేసుకున్నాం అనమాట.
నేను మా భార్య అండ్ మా అబ్బాయి కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఒకరోజు డిన్నర్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉండగా, హౌ డు వీ కనెక్ట్ ద డాట్స్ ఫ్రమ్ ఫార్మర్ టు ద మార్కెట్? వీఆర్ హ్యావింగ్ అ షార్టేజ్ ఆఫ్ లేబర్. ఇవన్నీ మాట్లాడుతూ ఉండగా అప్పుడు మాకేం కనిపించిందంటే, మేము దాదాపు 22 years నుంచి బ్లైండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్లో ఉన్నాం. అంటే మాకు వచ్చిన డబ్బులతో ఏదో ఉడతా భక్తితో, వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ మనీ, విత్ అవర్ ఓన్ పాకెట్ మనీ, వీ డూ లిటిల్ సర్వీస్. మాకు ఎంతవరకు ఉందో అంతవరకు చేసి ఊరుకున్నాము. సో అప్పుడు మా అబ్బాయి బ్రాట్ అప్ ఎన్ ఐడియా, 15 million youth are there in the community, those who are blind. ఓకే. ఈ బ్లైండ్కి ఏమైందంటే, మొన్నటి వరకు ఒక టెలిఫోన్ బూత్ లేకపోతే ఎస్టీడీ బూత్ ఉండేది మొబైల్స్ రాకుండా ముందు. ఐఎమ్ టాకింగ్ 10 years ago. కరెక్ట్. రైట్, 10-15 years ago వీళ్ళకి ఏంటంటే ఒక మొబైల్ బూత్ అనేసి ఉండేది. గవర్నమెంట్ అండ్ మున్సిపాలిటీస్ కూడా చాలా హ్యాపీగా ఈ బూత్ని సేఫ్ చేసి పెట్టేది, వేరే వాళ్ళకి ఇచ్చేది కాదు అంత ఈజీగా. కానీ ఒక బ్లైండ్ మున్సిపల్ ఆఫీస్కి, ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు వారం లోపల వాళ్ళ అప్లికేషన్ క్లియర్ చేశారు. అంత ఫాస్ట్గా జరిగేది ఆ రోజుల్లో. నేను ఆశ్చర్యపోయిన అసలు, అంటే ఇంత బాగా, ఎంత స్మార్ట్గా ఎలా పనిచేస్తుంది మున్సిపాలిటీ ఆఫీసెస్ అనేసి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బూత్లు పెట్టిస్తాం, వాళ్ళకి ఒక ఆదాయం ఉండేది అనమాట. అంటే వాళ్ళ లైవ్లీహుడ్ ఒక ఎక్స్ట్రా. ఎస్. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏం చేసేవాళ్ళు అంటే, ఒకటి చైర్ కేనింగ్ అని ఒకటి ఉండేది. అంటే ఒక వుడెన్ ఫ్రేమ్ చుట్టూ ఒక కేన్ ఉండేది ఆ రోజుల్లో. MES అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో అదొక జాబ్ 100% రిజర్వ్డ్ ఫర్ ద బ్లైండ్. గవర్నమెంట్ చేసేది. నా మీరు చెప్పండి, ఇప్పుడు ఆ లైవ్లీహుడ్స్ అన్ని ఎక్కడున్నాయి? లేవు. అవును. అండ్ టెలిఫోన్ తర్వాత మనకి ఈ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అని ఉండేవి. సో ప్రతి ఆఫీస్లో ఎక్కడైతే ఒక 20-30 ఎక్స్టెన్షన్స్ ఉండేవో, టెలిఫోన్ ఆపరేటర్ అన్నది ఒక వృత్తిలాగా ఉండేది, ఒక జాబ్ పోర్ట్ఫోలియో లాగా ఉండేది. అయితే అది కూడా బ్లైండ్ అని చాలా మంది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్మెంట్ రావటం వల్ల ఏమైంది, ఎవ్రీథింగ్ గాట్ ష్రింక్, అన్నీ మాయమైపోయినాయి. రిసెప్షనిస్టే అది హ్యాండిల్ చేసేసుకుంటారు, లేదా రిసెప్షనిస్ట్ వెళ్ళిపోతే ఇప్పుడు మనకి సెక్యూరిటీ గార్డ్ హ్యాండిల్ చేసేసుకుంటాడు. బ్లైండ్ అన్నది అవసరమే లేకపోయింది. తర్వాత వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ చైర్ కేనింగ్ టుడే, మనం ఈ రోజు వాడేది ప్లాస్టిక్ చైర్స్, కానీ ఏ చైర్ అయినా చైర్ కేనింగ్ అన్న కాన్సెప్టే లేదు మనకి. మళ్ళీ టోటల్ గా చూసుకుంటే బ్లైండ్ పీపుల్ కి లైవ్లీహుడ్ కోసం జాబ్ లాంటిది ఏమీ లేదు ప్రస్తుతం. ఇంకొక ఆధారం, ఆల్టర్నేటివ్ ఆధారం ఏమీ లేదు. నాకు ఏమనిపించిందంటే, ఆర్ వి నాట్ యూత్, ఆర్ దిస్ బ్లైండ్ ఆర్ నాట్ యూత్, అంటే వీళ్ళు ఒక యూత్ కాదా అన్న క్వశ్చన్ అప్పుడు ఏర్పడింది మాలో. సో నేను నా PhD వాజ్ ఇన్ AI. ఐ అండర్స్టాండ్ లిటిల్ బెటర్ ఏఐని ఎలా వాడచ్చు ఫర్ ద సోషల్ వెల్ఫేర్ అని థాట్స్లో మాట్లాడుకుంటే, మై సన్ సెడ్, వై డోంట్ వీ వర్క్ అంటే, మా అబ్బాయి ఏమన్నాడంటే, నాన్న ఎందుకు దీన్ని మనం స్మార్ట్గా తయారు చేయకూడదు, ఈ డీహైడ్రేటర్ని పెట్టి మనమే మనుషులను తీసుకొచ్చి మనమే ట్రైన్ చేసి దీని నుంచి తయారు చేసి మనం ప్రోడక్ట్స్ అమ్మచ్చు కదా అన్న కాన్సెప్ట్ అక్కడి నుంచి బయలుదేరాం. ఓకే. సో అది దృష్టిలో పెట్టుకొని, ఇదేదో బాగుంది, అందరినీ మనం ఎలాగ ఉపాధి కలిగించలేము కదా, ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఒకరిని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేకంటే మనమే మషిన్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళే మీరు మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్గా ముందులాగా తయారు చేస్తే వాళ్ళు కూడా ఒక ఆదాయం వస్తుంది. సో దీనికి ఇంపార్టెంట్ పార్ట్, నేను మీకు ఇందాక ఒక GDP నుంచి ఒక చిన్న స్టోరీ స్టార్ట్ చేశాను. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం అనమాట. దాదాపు 15 million బ్లైండ్ మనకి ఈరోజు ఇండియాలో ఉన్నారు. అంటే మిగతా డిసెబిలిటీస్ కూడా ఉన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. 6,000 దాదాపు యావరేజ్గా ఒక 6,000 రూపాయలు వాళ్ళకి మంత్లీ పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. ఓకే. మీరు ఒక సైడ్ ఏమో ఆపర్చునిటీస్ క్లోజ్ చేశారు, రెండో సైడ్ నుంచి ఏం చేశారు, 6,000 పెన్షన్ ఇస్తున్నారు. నెలకి 6,000 అంటే ఇంటూ 15 million మేక్స్ రఫ్లీ 9 billion rupees. ప్రాబ్లీ మనం క్యాల్కులేట్ చేయాలి, బట్ ఇట్ ఈస్ కమింగ్ క్లోజ్ టు 9 billion rupees ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే 900 కోట్లు. 900 కోట్లు, రైట్? ఈ 900 కోట్లు ఇప్పుడు మొత్తం సంవత్సరానికి ఎంత అవుతుంది? 10,000 కోట్లు. మీరు ఇక్కడేమో GDP పెంచుదామని ఇంత కష్టపడుతున్నారు, ఒక్క బ్లైండ్ సెగ్మెంట్ తీసుకుంటేనే మీరు ఇంత డబ్బులు ఒట్టి పెన్షన్ మీద వృధా చేస్తున్నారు. అంటే నేను వృధా అనను, బట్ ఏమవుతుంది, అది డ్రాగ్ అంటాం మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఇట్స్ అ డ్రాగ్ ఆన్ ద GDP. సో
నౌ మా ఎంటైర్ ఫోకస్ వీటి మీద ఏం పడిందంటే దిస్ ఇస్ ద బెస్ట్ రిసోర్స్ దట్ వీ నెవర్ ఎవర్ ఎక్స్ప్లోర్డ్ ప్రాపర్లీ అనేసి ఫుడ్ ఇండస్ట్రీలో కావాల్సిన స్కిల్స్ ఏంటంటే టచ్, టేస్ట్, స్మెల్. And blind person are beautiful chef. I'm telling you, they are some of the best chef that you can ever see. ఇంట్లో చాలా మంది వంట వండుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేనే మా ఆవిడ కూడా చాలా విషయాల్లో కుకింగ్ ఇనీషియల్గా నేర్పించేవాడిని. ఓకే. అండ్ ఇట్ యూస్ టు బి ఫన్, బట్ ఎస్ వి డిడ్ దట్. సో ఇది బేసిక్గా ముందు పెట్టుకొని దెన్ మేము అన్నాం లెట్ us స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. సో అట్లా ఈ కంపెనీ జర్నీ అట్లా ఈ కాన్సెప్ట్లోకి రావడం జరిగింది ఆయుష్. సో ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారనేది బ్యాక్ స్టోరీ అర్థమైంది. ఈ డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటే ఏంటి సార్? అంటే యాక్చువల్గా ఆ మషిన్ లోపల ఏం జరుగుతుంది అనేది ఒకటి చెప్పండి. అంటే ఈ కాన్సెప్ట్ చాలామంది లైట్గా తీసుకుంటారు. వాళ్ళు డీహైడ్రేషన్ అంటే ఏదో ఎండలో పెట్టేసి సోలార్ డీహైడ్రేటర్ అనుకుంటారు. ఓకే. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఓకే. మనం డీహైడ్రేషన్ అంటే దాంట్లో ఉన్న తేమ అంటే వాటర్, నీరు పదార్థం తీసేస్తాం అనమాట. ఓకే. ఇది చాలా జెంటల్గా జరగాలి. అండ్ ఈ సైంటిఫిక్ ప్రాసెస్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక వెజిటేబుల్ ఆర్ ఇన్పుట్ ఏదైతే మనం మెటీరియల్ దాంట్లో వేస్తామో దాంట్లో ఆ హ్యూమిడిటీ లెవెల్స్ చూసుకుంటూ కొంచెం హీట్ జనరేట్ చేస్తాం మనం మషిన్ ద్వారా. అది కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో చేసినప్పుడు దాన్ని స్మెల్ కానీ, టెక్స్చర్ కానీ, దాన్ని ఒక ఏమంటారు ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ ది న్యూట్రిషన్ వాల్యూ కానీ ఇంటాక్ట్ ఉంటుంది. మనం ఎక్కువ చేసేస్తే అది రోస్ట్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది, మనకి న్యూట్రిషన్ వాల్యూ కోల్పోతాం అనమాట. సో ఎప్పుడైతే మనం దీన్ని ఒక కంట్రోల్డ్ మెకానిజంగా చేస్తే ఇట్స్ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ బ్యూటిఫుల్ ప్రాసెస్. అది మీరు ఒక 10 కేజీలని పెడితే దాదాపు మీకు 2-3 కేజీలు చేతికి వస్తుంది అనమాట. చేతికి వచ్చినప్పుడు ఏమవుతుంది, నీటి పదార్థం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పదార్థం అది మీరు చాలా కాలం వరకు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. స్టోర్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఎక్కువ క్వాంటిటీ తక్కువ స్పేస్లో స్టోర్ చేస్తున్నారు. ఇది ఫార్మర్కి చాలా రకంగా ఎలా బెనిఫిట్ అవుతుందంటే ఒకవేళ ఆయన ఏదైనా ప్రోడక్ట్ని డీహైడ్రేట్ చేసి వేరే చోట పంపించాలన్నా ఇది షిప్పింగ్ కానీ లాజిస్టిక్స్ అంటాం మనం, లాజిస్టిక్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ పద్ధతి ప్రకారం. అదే కోల్డ్ స్టోరేజ్ అనుకోండి, కోల్డ్ స్టోరేజ్ మనకి చాలా కష్టమైన పని. అది బల్కీ, వాల్యూమస్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ చాలా ఉంటుంది దాన్ని. అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు 10 kgs మనము పెట్టి డీహైడ్రేషన్ చేసిన తర్వాత మనకు 2 to 3 kgs అవుట్పుట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దీంతో మనం నెక్స్ట్ ఏం చేయవచ్చు, స్టోర్ కాకుండా ఇంకేమేం చేయవచ్చు? అదే ఇప్పుడు మేమేంటంటే దీన్ని 2 ప్రోగ్రామ్స్, గవర్నమెంట్కి 2 ప్రోగ్రామ్స్కి కంట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఓకే. చాలా మీరు కేర్ఫుల్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒకటేమో గవర్నమెంట్ ఏమంటుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్. సో ఇక్కడ మాకు సబ్కా సాత్ ఎక్కడ ఉన్నది, మాకు సబ్కా వికాస్ ఎక్కడ ఉన్నది? బ్లైండ్కి అంత పెన్షన్ మీద బతుకుతున్నాం కదా. తర్వాత ఫార్మర్ డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ అనేసి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. సో దీన్ని ఏం చేస్తాం, 2 కలిపాం ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుంది, ఒక బ్లైండ్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఒక స్మార్ట్ డీహైడ్రేటర్ ఇస్తాం వల్ల ఫార్మర్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుంటాడు. ఓకే. ఫార్మర్ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే రెగ్యులర్ గా జరుగుతుంది ఇక్కడ పని. ఇంకిప్పుడు ఇది రెగ్యులర్ బిజినెస్. బ్లైండ్ పర్సన్ ఫార్మర్ దగ్గర నుంచి మెటీరియల్ కొనుక్కుంటాడు, అంతే కదా. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టిన తర్వాత మీరు ఇంకా సిటీ కూడా రాని అవసరం లేదు, విలేజెస్ లో కూర్చొని చేసుకోవచ్చు. ఓకే. ఓకే, అర్థమవుతుందండి. మీరు నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక 40,000 సిటీ విలేజెస్ లో సంపాదించారు ఒక 40,000, అది ఈక్వలెంట్ టు 1 lakh ఇన్ సిటీ. ఓకే. ఎందుకు? బికాజ్ మీరు సిటీకి వచ్చారనుకోండి, ఇక్కడ ఒక 15,000 మీరు రెంట్ కట్టాలి, రాను పోను 2-3 గంటలు దాన్ని ఖర్చు పెట్టుకోవాలి, టైం స్పెండ్ చేయాలి, అంతే కదండి. అదే విలేజ్ లో మీ సొంత ఇల్లు ఉన్నది, అన్నీ ఉంటాయి, ఇంట్లో అందరు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు, ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది. ఈ 40,000 to 50,000 మీకు ఈక్వలెంట్ టు 1 lakh సేవింగ్ అవుతుంది కంప్లీట్ గా. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఫార్మర్కి ఏం చేస్తున్నారు, ఫార్మర్ దగ్గర కాన్స్టెంట్ గా ఆయన కష్టపడకుండా
ఆయన దగ్గర మీరు ప్రొడ్యూస్ తీసుకుంటున్నారు, ఓకే. తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ మేము వాళ్ళకి మషిన్ ఇచ్చే ముందు కొంచెం ట్రైనింగ్లు కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే. ట్రైనింగ్ ప్లాన్ చేసేసి వాళ్ళకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లింకేజెస్ రెండు మేము అందిద్దామని చూస్తున్నాం. సో దట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్ అనమాట. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఫార్మర్ దగ్గర తీసుకుంటే ఆయనకి ఇన్స్టెంట్ గా డబ్బులు వచ్చేసినాయి, అవును. ఇంకొక రెండో వ్యక్తి మీద డిపెండ్ అవ్వలేదు ఆయన. సో డైరెక్ట్ ఫార్మర్ టు ఎంఎస్ఎంఈ మైక్రో లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్ కి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇది ఒక రా మెటీరియల్ కింద వాడతాడు. ఓకే. మనం ఇది కొత్త విషయం ఏం కాదు ఆయుష్. యాక్చువల్లీ మీరు పాతకాలంలో వినే ఉంటారు, మన ఆంధ్ర సైడ్ లో చాలా మంచి మజ్జిగ మిరపకాయ అంటాం, మీరు వినే ఉంటారు. ఎర్ర మిరపకాయని తీసుకొని 2-3 సార్లు నానబెట్టి ఎండలో పెట్టేవాళ్ళు. మా అమ్మ చేసేది ఇట్ యూస్ టు బి వెరీ టేస్టీ అండ్ డెలిషియస్ స్నాక్ అనమాట తినేటప్పుడు. తర్వాత మనకి వడియాలు ఉండేవి, వడియాలు. సో ఇవన్నీ ఏంటంటే మనం పైన పెట్టుంటే అన్హైజీనిక్ కండిషన్ లో చేస్తున్నాం. ఓకే. అండ్ ఈ రోజుల్లో అర్బన్ ఏరియాస్ లో కానీ ఎక్కడైనా మీరు చూడండి, అంత స్పేస్ కూడా లేదు ఇప్పుడు మనకి. సో ఈ మషిన్స్ రావటం వల్ల మనం ఈ మషిన్స్ కూడా డిజైన్ ఎలా చేస్తున్నాం అంటే వాడి హైజీనిక్గా ఉంటాయి, ప్యాక్ చేసి పంపించగానే కస్టమర్ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇట్ ఈస్ మేడ్ విత్ యునో విత్ సర్టన్ ప్రొఫిషియన్సీ అన్నది, దీంట్లో ఒక స్కిల్ ఉన్నది అన్నది కూడా ఒక ఎండ్ కన్జ్యూమర్కి బాగుంటుంది అనమాట. ఓకే. బ్లైండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అయినా ఫార్మర్ దగ్గర నుంచి కావాల్సిన రా మెటీరియల్ తీసుకొని దాన్ని ఇక్కడ డీహైడ్రేషన్ చేసి మళ్ళీ ఎండ్ ప్రోడక్ట్ లాగా ప్యాకేజ్ చేసి బయట కస్టమర్స్కి అమ్ముతారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిన తర్వాత జస్ట్ ఇండియా కాకుండా డీహైడ్రేషన్తో షెల్ఫ్ లైఫ్ కూడా మీరు పెరుగుతుందని చెప్పారు కాబట్టి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్స్ని కూడా ఇక్కడ అన్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? చాలా మంచి పాయింట్ అన్నారండి. ఇది ఎక్స్పోర్ట్ కూడా చెయ్యాలి అన్న మా దృక్పథం ఉంది దీని మీద. అండ్ మనకి చాలా మెటీరియల్స్, ఎన్నో రకాల మెటీరియల్ ఉన్నాయి. మ్యాంగో జ్యూస్ తీసుకొని దాన్ని చిన్న స్వీట్ ముక్కలాగా చేస్తారు, మీరు చూసారా? సో మీరు అలాంటి జెలీస్ని తయారు చేసి మీరు అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్ సిటీస్ కూడా పంపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మనకు ఇక్కడే కాదు, వేరే వేరే స్టేట్స్లో కూడా ఉంటారు. సో వీ కెన్ సెండ్ అండ్ ఎక్స్పోర్ట్ టు డిఫరెంట్ ప్లేసెస్, పాన్ ఇండియా ఆర్ బియాండ్ అవర్ నేషన్ వీ కెన్ సెల్. సో ఈ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనం దాన్ని మంచి క్వాలిటీ స్టాండర్డ్స్లో ప్యాక్ చేయగలగాలన్నమాట. ఓకే, అంతే. యా. సో ఈ డీహైడ్రేషన్ చేసే మషీన్లో మిరపకాయలు, మ్యాంగో జెలీస్, ఇలా ఇలా ఇంకెన్ని వెరైటీస్ అనేది మనం ఇందులో వాడుకోవచ్చు సార్? నేను మనిషిని కలుస్తాం జరిగింది ఈ ప్రాసెస్లో. ఓకే. ఆయన ప్రకారం అయితే దాదాపు 160 వస్తువుల్ని తయారు చేశారు ఇప్పుడు వరకు, రీసెర్చ్ చేశారనమాట. ఓకే. సో రకరకాలు చాలా మంది చేశారు కానీ ఎవరు సక్సెస్ అవ్వలేదు దీంట్లో. ఓకే. సో ఐదర్ వాళ్ళకి వేరే మార్కెటింగ్ ఛాలెంజెస్ వచ్చినాయో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిటర్న్స్ కష్టం వచ్చిందో. వాళ్ళైతే రీసెర్చ్ చాలా ప్యాషనేట్గా చేసి పెట్టుకున్నారు. నేను ఇంత బాగా చేసి పెట్టుకున్నారు, మరి మార్కెట్ రీచ్ అవుట్ ఎందుకు కష్టం అవుతుంది? సో మేము కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 30 ప్రోడక్ట్స్ మేము చేసామన్నమాట వర్కౌట్. ఓకే. సో దే ఆర్ ఆ 30 ఐటమ్స్ కూడా కెన్ చాలా మంచి లైవ్లీహుడ్ ఇస్తుంది. ఓకే. సో ఈ మషిన్ మీరు ఎప్పుడైతే తయారు చేయాలనుకున్నారో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది మీరు ఎలా నేర్చుకున్నారు సార్? అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మీరు ఎంఏ సోషియాలజీ అని చెప్పారు కదా, సో ఇది టోటల్గా డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. సో మషిన్ అనేది మీరు ఎలా తయారు చేసుకున్నారు? అవునండి, నేను ఐఎమ్ నాట్ ఎన్ సైన్స్ గ్రాడ్యుయేట్. సో కొన్ని విషయాలు ఏంటంటే, మా అబ్బాయి ఆ పాటికి 9th 10th క్లాస్లో ఉంటే ఆయన్ని కొంచెం ఎంగేజ్ చేసి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ తయారు చేసాం మేమే. ఓకే. అంటే ఒక హ్యూమిడిటీ ఎంత ఉండాలి, ఒక టెంపరేచర్ ఎంత ఉండాలి, ఇవన్నీ చిన్న మేము కొంచెం నెట్లో రీసెర్చ్ చేస్తాం, కొంచెం అక్కడిక్కడి నుంచి చదువుకుంటాం, ఇన్ఫర్మేషన్ తీసాం అనమాట. ఓకే. ఇన్ఫర్మేషన్ తీసి ఒక ప్రోడక్ట్ ఎలా ఉండాలి అన్నది ఒక డిస్క్రిప్షన్ రాస్తాం జరిగింది. ఇంకా ఆ పాటికి ఏం ఫిజికల్గా ఏం లేదు. ఓకే. జస్ట్ ఆన్ పేపర్. ఓకే, జస్ట్ ఆన్ పేపర్. సో అది తీసుకొని దెన్ టీవర్క్స్కి వెళ్తాం జరిగింది. ఓకే. సో టీవర్క్స్ వెళ్తే అక్కడ మేము ఇది చూపించాం అనమాట, ఇట్లా ఉంది అండి, మేము ఇలా చేసుకుందాం అనుకున్నాం, దీంట్లో రేపు ఫ్యూచర్లో ఆటోమేషన్ కూడా ఉన్నది మాకు, వీఆర్ ప్లానింగ్ లైక్ దిస్ అని చెప్పామన్నమాట.
వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యారు, సరే అండి మేము చేస్తాం అని వాళ్ళు ప్రోటోటైప్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసి ఇచ్చారు. ఓకే. సో అట్లా మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసాం. కాకపోతే ఇప్పుడు మాకు ఆఫ్టర్ వి బర్న్ అవర్ ఫింగర్స్ మాకేమనిపించింది, మా ఓన్ టీమ్ ఉండాలి అండ్ ఇప్పుడు మేము ఇన్ హౌస్ తయారు చేస్తున్నాం. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు డీహైడ్రేషన్ ప్రాసెస్ చెప్పేటప్పుడు చెప్పారు కదా సార్, కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో టెంపరేచర్లో ఒకవేళ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ వెజిటేబుల్ కానివ్వండి, ఆ ఫ్రూట్ కానివ్వండి, దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది అలాగే ఇంటాక్ట్గా ఉంటాయి అని చెప్పారు. సో కంట్రోల్ టెంపరేచర్ అంటే ఎలా ఉండాలి, అండ్ డీహైడ్రేషన్ చేసే ముందు ఎంతైతే న్యూట్రిషన్స్ ఉంటాయో డీహైడ్రేషన్ చేసిన తర్వాత కూడా 100 to 100% అలాగే ఉంటుందా, లేదా మినిమం ఒక 10-20% అనే న్యూట్రిషన్ వాల్యూస్ అనేది అందులో నుంచి తగ్గుతుందా? చూడండి, సాధారణంగా న్యూట్రిషన్ వాల్యూ మీరు ఓపెన్ ఎయిర్లో పెట్టినా కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది యాజ్ ద ఏజింగ్ హ్యాపెన్స్. ఓకే. రైట్ అండి. బట్ డీహైడ్రేషన్ ప్రాసెస్ వల్ల జరుగుతుంది న్యూట్రిషన్ డెప్రివేషన్ అన్నది అయితే ప్రూవ్ అవ్వాల. ఓకే. మనం ఎందుకంటే దాంట్లోంచి ఒట్టి వాటర్ని తీస్తున్నాం కానీ నో అదర్ మినరల్స్ కానీ న్యూట్రిషన్ దాంట్లోంచి బయటకు తీస్తుంది జరగట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద 99% in what we have noticed is nutrition value is 100 మంచి ఇంటాక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఇంకా కాన్సన్ట్రేట్ అవుతుంది మీకు. ఓకే. సో మనకి మీరు 1 kg ఆఫ్ రా వెజిటబుల్ ఏదైతే మీరు నార్మల్గా తీసుకుంటే మీకు వచ్చే న్యూట్రిషన్ వాల్యూ ఇక్కడ ఇది కండెన్స్ ఫామ్లో ఉండటం వల్ల మీకు అతి తక్కువ 10%, 10 అంటే ఒక 100 grams మీకు వచ్చేస్తుంది అది. ఓకే. సో దట్ ఈస్ ద బెనిఫిట్. మనకేంటంటే కాన్సన్ట్రేటెడ్గా న్యూట్రిషన్ వాల్యూ లబ్ధి పొందుతుంది. అక్కడ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది, అది తేడా అనమాట. ఓకే. సో ఇక్కడ డీహైడ్రేషన్ చేసిన తర్వాత షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అని చెప్పారు కదా. సో డీహైడ్రేషన్ చేసే ముందు మనకు షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది జనరల్గా, చేసిన తర్వాత ఎంత పెరుగుతుంది? ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. ఇప్పుడు టమాటో తీసుకోండి, లేకపోతే మీరు ఉల్లిపాయ తీసుకోండి. ఓకే. ఉల్లిపాయ తీసిన తర్వాత మీరు ఒక్కసారి కట్ చేసిన తర్వాత అది ఎన్ని గంటల లోపల కన్జ్యూమ్ చేయాలి? ఒకసారి కట్ చేసిన తర్వాత వితిన్ 24 hours అయితే బెస్ట్. వితిన్ 30 minutes చేసుకోవాలండి. ఓకే. ఎందుకంటే దాని తర్వాత దాంట్లోంచి గ్యాసెస్ ఎమిట్ అవుతాయి అండ్ అది కుళ్ళిపోవటం వల్ల అవుతుంది. ఓకే. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, ఇక్కడ హోటల్స్లో వాళ్ళు రాత్రి చాప్ చేసి మిగిలిపోయిన దాన్ని ఏం చేస్తారంటే వాటర్లో పెడతారు. ఓకే. తర్వాత దాన్ని వెనిలా దీంట్లో వాష్ చేసి అప్పుడు మీకు సర్వ్ చేస్తారు. సో మీరు గమనిస్తే మీకు యాక్చువల్ ఉల్లిపాయ స్మెల్ రాదు, వాష్డ్ ఆనియన్ పీస్ ఉంటుంది అక్కడ. ఓకే. సో టెక్నికల్ ఏంటంటే అది దాదాపు చాలా ఫాస్ట్గా డీగ్రేడ్ అయిపోతుంది. మీరు అదే దాన్ని పౌడర్ చేసి పెట్టారనుకోండి, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఈవెన్ సమ్ టైమ్స్ మోర్ దెన్ ఎ ఇయర్ ఆల్సో వెళ్తుంది. అంటే క్వాలిటీ ఆఫ్ డీహైడ్రేషన్ మీద ఉంటుంది. ఓకే. కొన్ని రీసెర్చ్ సేస్ దాట్ ఇట్ కెన్ గో యాజ్ హై యాజ్ 10 years. బట్ అలా వీ డోంట్ రికమెండ్ పీపుల్ టు రైట్ ఆర్ క్లెయిమ్ సచ్ థింగ్స్. బట్ లైఫ్ స్పాన్ చాలా పెరుగుతుంది బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అండ్ ద టెక్నాలజీ దట్ యూ యూస్ ఇన్ డీహైడ్రేషన్ ప్రాసెస్. దాన్ని బట్టి మెయిన్గా ఇది జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఒక డిసేబుల్డ్ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసి ఆ డీహైడ్రేషన్ మషిన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ మినిమం టు మ్యాక్సిమం ఎంత ఇన్కమ్ అనేది ఇక్కడ అతను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి, మా ఫోకస్ ఏంటంటే ప్రెజెంట్లీ, ఎందుకంటే ఇప్పుడు మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లోనే కంప్లీట్ చేసాం. ప్రోటోటైప్ రెడీ అవుతుంది, దాదాపు ఇంకొక 1 monthలో విల్ హ్యావ్ ద నంబర్స్ ఇన్ హ్యాండ్. బట్ ఇప్పుడు వరకు మేము చేసిన రీసెర్చ్ కానీ డేటా కలెక్షన్ కానీ మా ఫోకస్ ఎక్కడుందంటే ROI బాగుండాలి. ఎవరైనా ఒకసారి డిసేబుల్ పర్సన్ ఎవరు వచ్చినా కూడా వి సీ దెమ్ యాజ్ అవర్ కస్టమర్. ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఒక మషిన్లో. ఓకే. ఆయన ఒక మషిన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఎందుకంటే ఎంత పెడుతున్నాడు అన్నది ముఖ్యం కాకుండా ఎంత వస్తుంది అన్నది ముఖ్యం, ROI ఎలా ఉన్నది అన్నది చూపించగలగాలి. సో ఈ ROI ఒక 2 to 3 years ఈజ్ వెరీ ఫాస్ట్, బట్ 3 to 5 years ఈజ్ అ వెరీ డీసెంట్ ROI. ఓకే. అండ్ దీంట్లో కూడా సైజెస్ ఆఫ్ ద మషిన్ చూసుకుంటే 3 to 5 రేంజ్లో దాదాపు మా అన్ని మషిన్స్ ఆర్ ఇంటూ 3 to 5 రేంజ్ ఆఫ్ ROI. అండ్ ఒట్టి బ్లైండ్ పర్సనే కానీ వచ్చి ఎంటర్ప్రీనర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. ఇప్పుడు ఒక పెద్ద రైతు ఉన్నాడు,
ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆయనకేమో లేబర్ లేదని ఆయన చాలా కష్టపడుతుంటే ఇన్ఫ్యాక్ట్ దే కెన్ ఆల్సో బై దిస్, వాళ్ళు కూడా కొనుక్కొని బ్లైండ్ని అక్కడ ఎంప్లాయ్మెంట్కి ఇచ్చుకోవచ్చు, జాబ్ లాగా. ఇలా మాకు ఆల్రెడీ 2-3 క్వైరీస్ వచ్చేసినాయి కూడా. ఓకే, వాళ్ళు కూడా మమ్మల్ని ఏమన్నా మేము పెట్టుకుంటామండి మా ఫార్మ్లో మీరు పెట్టిస్తారా అని అడిగారు. ఓకే. సో అలా కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు. సో కొందరైతే వాళ్ళు ఏమన్నారంటే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు జాబ్ ఉన్నదండి, మేము పెడతాం, మీరు చేపిస్తారా మా ద్వారా. సో ఐ సెడ్ yes, these are some interesting ways of reaching out. అంటే ఏ రూపం అయినా మనం చూసుకుంటే ఒక బ్లైండ్కి ఉపాధి కలిగించాం అనుకోండి, వాళ్ళకు కూడా చేసి 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 కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఎస్, ఇది మనం చేయొచ్చు, మనకి సులభం, అండ్ విత్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ దే కెన్ డూ గుడ్. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గుడ్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా ఫోకస్ ఏంటంటే కనీసం 30,000 to 50,000 they should earn very easily with this machine. Minimum. I'm talking about minimum. Okay. So in fact these numbers are very attractive. కానీ మనం ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఎక్కడ. ఈజ్ అవర్ మెయిన్ ఫోకస్. ఎందుకంటే అది రాకపోతే మళ్ళీ ఓవరాల్ డిజైన్ ఫెయిల్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి మీరు ఇప్పుడు తయారు చేస్తున్న ఈ మషిన్కి ప్రోటోటైప్ అనేది ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అంటే మీకు తెలిసింది కదండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఫండ్స్తో చాలా కూడిన విషయం ఇది. సో మా ప్రెసెంట్ క్రైసిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ గెటింగ్ సమ్ ఫండ్స్ అండ్ గ్రాంట్స్. ఇదొక జర్నీ, కొంచెం కష్టం అవుతుంది. బట్ హౌఎవర్ మాది అన్ని టెక్నికాలిటీస్ ఆర్ ఇన్ ప్లేస్. సో వీ షుడ్ బి హ్యావింగ్ ఇట్ అనదర్ 4 weeks ఫ్రమ్ నౌ. ఓకే, 4 to 6 weeksలో మాకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రెడీ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఒక 1 month మేము టెస్టింగ్ మీద పెట్టి ట్రైనింగ్ కంటెంట్స్ అన్ని కొంచెం రెడీ అవుతున్నాయి అనమాట. అంటే ఎవరైనా వస్తే మేము సజెస్ట్ చేయగలగాల జియోగ్రఫీ పట్టి, ఏ జియోగ్రఫీలో ఏ మెటీరియల్ అయితే బాగుంటుంది, ఏ మార్కెట్ దగ్గర ఉందో మొత్తం ఒక ప్యాకేజ్ కింద మనం వాళ్ళకి అందించగలగాలన్నమాట. ఓకే. సో ఒకసారి ఈ ప్రోటోటైప్ అండ్ ఫైనల్గా మార్కెట్లోకి రావడానికి ఒక 1 year పడుతుందా సార్, ఆర్ దాని లోపలే అయిపోతుందా? అంటే అది ఇట్స్ బెటర్ టు టేక్ దట్ ఒక 6 months to 8 months డ్యూరేషన్లో మేము మార్కెట్లో ఉంటాం. ఓకే. అండ్ ఇంకా చాలా మటుకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎంత మాకు బెనిఫిట్ అంటే సపోర్ట్ వస్తుందో దాన్ని పట్టు ఉంటుంది, అండ్ గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటుందో దాన్ని పట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్లీ మాది ఒక టీవర్క్స్లో కూడా ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది అనమాట. ఇఫ్ ఆ ప్రాజెక్ట్ కానీ అంటే సక్సెస్ అవుతే టార్గెట్ ఏంటంటే 3 months లోపల విల్ బి అవుట్ ఇన్ ద మార్కెట్. ఒక్కసారి మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత దీనికి ప్రైజింగ్ అనేది ఎలా ఉండబోతుంది సార్? అంటే దీంట్లో రేంజింగ్ చాలా ఉన్నదండి, చిన్న సైజ్ నుంచి లార్జ్ స్కేల్ టన్స్లో కూడా చేయాలి. ఓకే. సో ఇట్ గోస్ యాజ్ హై యాజ్ 5 crores ఆల్సో. సో దెర్ ఈస్ నో లిమిట్ టు ద అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? సో డౌన్ సైడ్ కూడా అంటే క్వాలిటీ అండ్ టెక్నాలజీ పట్టు ఉంటుందండి. ఓకే. సో ఇట్స్ బెటర్, ఎందుకంటే మార్కెట్లో చాలా రకాలుగా డీహైడ్రేటర్స్ ఉన్నాయి, కానీ దే ఆర్ నాట్ సైంటిఫిక్లీ డన్ డీహైడ్రేటర్స్. సో ఆ రేట్స్ అవన్నీ మాట్లాడతాం మే నాట్ బి ద రైట్ థింగ్. సో వన్స్ మాది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చిందంటే విల్ బి ఏబుల్ టు క్లియర్లీ సే వాట్ టెక్నాలజీ బట్టి దానికి ప్రైస్ డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే. ఐ థింక్ దీనిలో మీరు చెప్పినట్టు పెద్ద ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ ఇంటిగ్రేషన్ విల్ ప్లే కీ రోల్. సో విత్ దేర్ ఫండింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హెల్ప్ ఆల్ ది బ్లైండ్ పీపుల్. వాళ్ళకి ఈదర్ ఎంప్లాయ్మెంట్ రూపంలో అయినా లేదంటే చిన్న చిన్న మషిన్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వడం అయినా చేస్తే అప్పుడు మేబీ ఈ యొక్క డీహైడ్రేషన్ మషిన్కి మీకు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? యూ థింక్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ బై ఫండింగ్ దిస్? అవునండి, గవర్నమెంట్ ముందుకొచ్చి మా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏంటంటే అందరు ఇన్నోవేషన్ అంటారు. మనం ఏదో కొన్ని వర్డ్స్ పదాలు నేర్చుకుని డీప్ టెక్, ఆ టెక్, ఈ టెక్ అంటాము. బట్ ఈ ఎండ్ రిజల్ట్ అది ఈజ్ ఇట్ సబ్కా సాత్ సబ్కా వికాస్, మనం ఇచ్చిన కమిట్మెంట్ పూర్తిగా అవుతుందా లేదా? సో ఇలాంటి కొన్ని ఐడియాస్ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న కాన్సెప్ట్ ముందు తీసుకొని వెళ్తున్నాం. తర్వాత డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఈజ్ అనదర్ పాయింట్. ఇంకొక 3వ పాయింట్ కూడా చెప్తా అండి దట్ వీఆర్ అడ్రెస్సింగ్. థర్డ్ పార్ట్ ఈస్
nutrition deficiency is another major thing in that India is facing. ఓకే. నాట్ ఓన్లీ ఇండియా, ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచంలో కరెక్ట్గా న్యూట్రిషన్ ఫుడ్ ఎవరికి దొరకట్లేదు. దానికి రీజన్ ఏమంటారు? కెమికల్స్ వాడి ఈ వెజిటేబుల్స్ మన దగ్గరకు వస్తున్నాయి, అవి మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ లేదండి. ఓకే. సెకండ్ ఏంటంటే పావర్టీ లెవెల్స్ ఆర్ ఆల్సో వెరీ హై. థర్డ్లీ, మీరు అన్నట్లు కెమికల్స్ సర్టన్లీ ప్లే అ క్రూషియల్ రోల్, బట్ అది అట్ మోర్ డిసైడెడ్ ఎట్ ద ఫార్మింగ్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే. సో కానీ మీరు ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లాంటి సిటీలో యంగ్ పిల్లలు దే విల్ కమ్ ఫ్రమ్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఉండిపోతారు, హాస్టల్స్లో ఉంటారు. వాళ్ళు డైట్ చార్ట్ తీసి చూడండి మీరు ఎప్పుడన్నా. వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళు ఉండే హాస్టల్లో చూస్తే ఏముంటుంది, ఒక పప్పుచారు, ఒక అన్నం, ఒక మజ్జిగ, అంతే. వాళ్ళు మహా అంటే ఏదైనా టైం దొరికితే బయట వెళ్ళి ఒక బిర్యానీ తింటారు. బట్ దీస్ ఆర్ నాట్ ద వన్స్ దట్ యాక్చువల్లీ గివ్స్ యూ న్యూట్రిషన్ సప్లిమెంట్ చేయట్లేదు అది. సో మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫర్ దేర్ రెడీ టు ఈట్ అన్నది మాది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు రెడీ టు ఈట్ ఉండగానే వాళ్ళు ఓపెన్ చేసి జంక్ ఫుడ్ కాకుండా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అనుకోండి, యు ఆర్ ఆల్సో ఎనేబ్లింగ్ ద వర్క్ ఫోర్స్ టు బి వెరీ యాక్టివ్ అండ్ వెరీ హెల్దీ. ఓకే. సో ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీరు తయారు చేసిన తర్వాత ఎవరైనా చూసారా సార్? ఫార్మర్స్ కానివ్వండి, లేదంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది సార్ ఆ ఫీడ్బ్యాక్ అనేది? ప్రెసెంట్లీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చాలా మందిని చూసారండి, వీడియోస్ రూపంలో కూడా. అండ్ ద కాన్సెప్ట్ తోనే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మనకి టీ వర్క్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. తర్వాత మేము కూడా, ఎందుకంటే ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి ఉండాలి, ఎడ్యుకేషన్తో కనెక్ట్ అయ్యి ఉండాలి. యాగ్హబ్ అనేసి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకి ఉన్నది, అక్కడ ఇంక్యుబేట్ అవుతున్నాం మేము. అక్కడ కూడా మంచి సిఇఓ గారు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. యు ఆర్ అడ్రస్సింగ్ 2-3 అంశాల మీద చాలా బాగా పనిచేస్తున్నారు మీరు. ఇటు ఫార్మర్ని కూడా ఆదుకుంటున్నారు, అటు ఒక లైవ్లీహుడ్ జనరేట్ చేస్తున్నారు, ఇటు కావాల్సిన యూత్కి ఒక న్యూట్రిషన్ ఇస్తున్నాం, మూడోది మనం జీడిపి ఇంక్రీజ్ చేస్తున్నాం. సో అక్కడ ఎండి మేడం కానీ సిఇఓ సార్ కానీ వాళ్ళు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. సో మొన్న లాస్ట్ మంత్ మేము వాళ్ళతో అగ్రిమెంట్ జరిగినాయి. అయితే ఈ నెల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో డౌన్ ద లైన్ ఒక 3 monthsలో నెట్ ఒక 3 monthsలో విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ అండ్ బి దేర్ ఇన్ ద మార్కెట్. ఒక టెస్టింగ్ జోన్ అయిపోతుంది, చాలా మందిని కూర్చోపెట్టి ఫార్మర్ ఇంటరాక్షన్ కూడా అయిపోతుంది. And we will see how this can benefit to a larger community. ఓకే. సో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్, లైసెన్సెస్ అలాంటివి ఏమైనా అవసరం పడతాయా సార్, లేదంటే డైరెక్ట్గా మనం దీన్ని లాంచ్ చేయవచ్చా? అంటే ఇది ఏం లేదండి, నార్మల్గా ఫుడ్ ప్రాసెసింగ్ మషిన్స్ ఏదైతే కేటగిరీలో వస్తాయో దాంట్లోనే మనకి మన మషిన్ కూడా అదే కేటగిరీలో వస్తుంది. సో నేను అనుకుంటాం కొన్ని ఫసీ కానీ ప్లస్ you have this మన స్టాండర్డ్స్ ఆఫ్ ISI కానీ ఇలాంటి కొన్ని స్టాండర్డ్స్ మనం మీట్ అవుతే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ వాట్ ఇస్ దేర్ నౌ. ఓకే. సో చాలా మంచి ఇన్సైట్స్ అనేది ఈ పాడ్కాస్ట్లో తెలియజేశారు సార్. ప్రతి ఒక్కరికి కూడా చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి, అండ్ ఎలాంటి న్యూట్రిషన్ అనేది ఒక రా మెటీరియల్ నుంచి పోకుండా డీహైడ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఇది టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. ఒక్కసారి పూర్తిగా ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత, అండ్ సార్ మీరు కూడా దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసిన తర్వాత వీ వుడ్ లవ్ టు డూ 1 more వీడియో విత్ యూ. ఆ టైంలో ప్రోడక్ట్తో పాటు మనం ఒక వీడియో అనేది ప్లాన్ చేయవచ్చు. అప్పుడు ప్రోడక్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడియా వస్తుంది అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అండ్ ఎలా ఇది వర్క్ చేస్తుంది అనేది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తుండండి ఆదాన్ మీడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ on the show. ఆయుష్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని పిలిచారు, గుర్తించారు, చాలా ఆనందం. అండ్ మీకు, మీ శ్రోతలకి ధన్యవాదాలు. అండ్ మీ మీడియా కూడా మా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మనం ఒకసారి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రోటోటైప్ రెడీ అయిపోగానే we will certainly meet again. That will be more excited to tell you about some more good things. Our pleasure, sir. Thank you so much. Thank you and Happy New Year. Yeah.